ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన బయట ఉన్నారు. అయితే గడువు ముగిసిన వెంటనే జూన్ 2న లొంగిపోవాలని బెయిల్ ఇచ్చే సమయంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా మరో వారం రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన పిటిషన్లో దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక మరిన్ని వివరాలు శిరీష్ మనకు అందిస్తారు. శిరీష్, చెప్పండి, మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఏదైతే రిక్విజిషన్ పెట్టుకున్నారో సుప్రీంకోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా మధ్యంతర బెయిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కన్వీనర్ గా కేజ్రీవాల్ పనిచేస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఆ బెయిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 1వ తారీఖున కేజ్రీవాల్ తిరిగి కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. సో అయితే ఈ ప్రస్తుతం ఇంకా ఎలక్షన్స్ ప్రక్రియ ఇదంతా కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ కారణం, దాంతో పాటుగా తనకు అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఉన్నాయి. ఈ అనారోగ్య సమస్యలకు సంబంధించి పలు టెస్టులు, స్కానింగ్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి మరొక వారం రోజుల సమయం అనేది కూడా ఇవ్వాలి. ఈ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం తను బిజీగా ఉండడం వల్ల ఈ వైద్య పరీక్షలు ఏంటి కూడా పూర్తి చేయలేకపోతున్నాను కాబట్టి వారం రోజుల సమయం ఇస్తే వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని తను కోర్టులో లొంగిపోతానని చెప్పేసి కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్ కు బెయిల్ అనేది కూడా పొడిగించలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వచ్చే నెల 1వ తారీఖున రోజ్ రెవెన్యూ కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆయన మరోసారి తిహార్ జైలుకు వెళ్లడం అనేది కూడా ఖాయంగానే కనపడుతుంది. అయితే జూన్ 1వ తారీఖున ఈ ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల సమావేశం అనేది కూడా ఉంది కాబట్టి బహుశా ఆయన 2వ తారీఖున సరెండర్ అవుతారని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు దీనిపైన సమావేశమై తదుపరి పరిణామాల గురించి చర్చించడం జరుగుతుంది. చూస్తాం. రైట్ శిరీష్.